అందరికీ జై భీమ్. నా పేరు జంగిలి దర్శన్. ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ని, దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ డిబిఎస్ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ని. ఇటీవల కాలంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి అన్ని విద్యార్థి సంఘాలు గౌరవనీయులు తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి మందుల సామేల్ గారికి మద్దతు ప్రకటిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు ఈరోజు ఏకమై ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే దళిత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత ఎస్సీ ఎస్టీ బీసీ ఈ నియోజకవర్గాలలో ఆధిపత్య కులాలు దళిత బహుజన ఎమ్మెల్యేల మీద వివక్ష చూపిస్తా ఉన్నారు. వీళ్ళ మీద ఆధిపత్య కులాలు ఆధిపత్యం చేసేటటువంటి ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్రంలో నిత్యం దళిత ఎమ్మెల్యేలకు ఆధిపత్యం చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే గొంతుకగా బాధితుల వైపు, సత్యం వైపు, న్యాయం వైపు నిలిచుండేటటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈరోజు మేము ఎందుకు వేదికైనామంటే, తుంగతుర్తి నియోజకవర్గంలో అంటున్నాడు రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటా ఉన్నారు ఏంటంటే, మా సపోర్ట్ ఉంటేనే ఎమ్మెల్యే మందుల సామేల్ గారు గెలిచిండు అని చెప్పేసి కుల అహంకారంతో ఎవరైతే రాజగోపాల్ రెడ్డి గారు, అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కుల అహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా రాజగోపాల్ రెడ్డి గారు, అయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీ సపోర్ట్ వల్ల కాదయ్యా మందుల సామేల్ గారు ఎమ్మెల్యేగా గెలిచిందంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతోటి ఎమ్మెల్యే అయ్యింది అనేటువంటి విషయం ఈ సందర్భంగా ఉస్మానియా విద్యార్థులుగా తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి తను చేసినటువంటి సేవలు చాలా అనేక సేవలు చేసిండు. తన జీవితం మొత్తం ఎంతో మందికి వాళ్ళ అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి లక్ష్యంగా తను మందుల సామేల్ గారు తను ఎమ్మెల్యే గెలిస్తే ఈ అగ్రకుల ఆధిపత్య అహంకారంతో ఫ్యూడల్ రెడ్లు అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఖబర్దార్ రాజగోపాల్ రెడ్డి, ఖబర్దార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మా దళిత ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలను ఎంపీలను అవమానిస్తే ఉస్మానియా యూనివర్సిటీ ఊరుకోదు. ఖచ్చితంగా మా దళిత బహుజన ఎమ్మెల్యేల వైపు, ఎంపీల వైపు న్యాయం కోసం, నిజాయితీగా ప్రజల కోసం పోరాటం చేసేటటువంటి ఎమ్మెల్యేలకు మా మద్దతు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలా నియోజకవర్గాలలో తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు నిధులు ఇవ్వట్లేదు. కానీ ఆధిపత్య కులాలైనటువంటి రెడ్లకు, విలమలకు, కమ్మలకు వాళ్ళ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉంటేనేమో వాళ్ళకేమో నిధులు ఇస్తున్నారు. మరి దళిత బహుజన ఎమ్మెల్యేలకు ఎందుకు నిధులే ఇవ్వట్లేదు అనేటటువంటి విషయం ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా మీడియా సమక్షంలో నేను తెలుపుతా ఉన్నాను. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు నిధుల విషయంలో ఇటీవల కాలంలో మాట్లాడిండు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా వేముల వీరేశం గారు కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్ గారు కావచ్చు. ఈ నియోజకవర్గాలలో కూడా అధికంగా బడ్జెట్ ఇవ్వాలి, దళితులని బీసీలని చిన్న చూపు చూస్తే ఊరుకోమని చెప్పేసి కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము చెప్తూ, మందుల సామేల్ గారి మీద ఏదైతే విష ప్రచారం చేస్తా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఉస్మానియా విద్యార్థులుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఖచ్చితంగా మీరంటా ఉన్నారు మందుల సామేల్ గారు వచ్చే ఎన్నికల్లో ఓడగొడతామని ఎవరైతే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటా ఉన్నారు. ఫస్ట్ మీరు గెలుస్తారో గెలవరో అనేటటువంటి విషయం చూసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. దళితులు ఎమ్మెల్యేలుగా అయితే, దళితులు ఎంపీలుగా అయితే ఓర్వలేనటువంటి బుద్ధి ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి ప్రజాస్వామిక బద్దంగా, రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మందుల సామేల్ గారు ఎమ్మెల్యే అయ్యిండు. కాబట్టి మందుల సామేల్ గారికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మా సపోర్ట్ ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తక్షణమే ఎవరైతే మందుల సామేల్ గారికి
క్షమాపణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఖబర్దార్ బిడ్డ మందుల సామేల్ జోలికొస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా తెలియజేస్తూ ప్రజాస్వామ్యాన్ని రక్షించబడాలంటే ప్రజాస్వామిక విలువలు గౌరవించబడాలంటే రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తి ముందుకు తీసుకుపోవాలంటే మందుల సామేల్ లాంటి వాళ్ళు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరికి అన్యాయం జరిగినా చివరగా చెప్తున్నాం, ఏ ఎమ్మెల్యేకి అన్యాయం జరిగినా, నా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏ ఎమ్మెల్యేకి అన్యాయం జరిగినా, కులం పేరు మీద వివక్ష చేసినా ఊరుకునే ప్రసక్తి లేదని మందుల సామేల్ ఒక మాదిగ కాబట్టేనా? మాదిగలు అడగలేరా నానా? మాదిగలు ప్రశ్నించలేరనా? మీరు ఇంత కుల అహంకారం కాబట్టి ఖబర్దార్ బిడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఖబర్దార్ బిడ్డ రాజగోపాల్ రెడ్డి, మీ తొత్తులకు ఉసుగొల్పి ఏదైతే విష ప్రచారం చేపిస్తా ఉన్నాడో తెలంగాణలో ఉన్నటువంటి దళిత బహుజనులారా మీరు చూడండి ఎంత విషం కక్కుతున్నారో. ఖచ్చితంగా భవిష్యత్తు రోజుల్లో ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ, జై భీమ్. ఈ సందర్భాన్ని ఉద్దేశించి విద్యార్థి సంఘాలు ఒక్కొక్కరు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇప్పుడు వేల్పుల సంజయ్ అన్నను. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేల పైన రాజ్యాంగబద్ధంగా ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేల పైన ఇవాళ కావాలనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని అగ్రకుల నాయకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. నిజంగా చెప్పాలంటే మరి రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు వచ్చినటువంటి సీట్లలో వీళ్ళ ఆధిపత్యం ఏంటి అనేది ఇది ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము పూర్తి స్థాయిలో దాన్ని వ్యతిరేకిస్తూ అలాంటి నాయకుల యొక్క వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక ప్రజాస్వంత పోరాట యోధంతో ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి ముఖ్యంగా మీరు జిల్లా అంటే నల్గొండ జిల్లా అంటే మీ తొత్తు మీదేదో అది మీకే హక్కు అనేటువంటి స్థాయిలో మీరు విరవీగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కానీ మీరు మానండి. ఎందుకు అని అంటే ఇది ప్రజాతంత్రం ప్రజాస్వామికమైనటువంటి రాష్ట్రంలో ముఖ్యంగా ఇది పోరాటాల గడ్డ తెలంగాణ రాష్ట్రం అంటే. మరి అట్లాంటి దానిలో ఇవాళ మా జనాభా ఎంత మీ జనాభా ఎంత బిడ్డ అని అడుగుతున్నాం. మీరెంత చెప్పాలంటే మేమెంత, మీరు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరేదో వాళ్ళకో వీళ్ళకో పావులా ఇచ్చినా, నేను 25 లక్షలు ఇచ్చినా 5 లక్షలు ఇచ్చినా ఇలాంటి కుప్పిగంతు ముచ్చట్లు చెప్పుకుంటూ పోతే ప్రజాస్వామ్యంలో వీటికి విలువలు ఉండవు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయినటువంటి ప్రజాప్రతినిధులను గౌరవించడం నేర్చుకోండి అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే మీరేమో ఏదో తాయిలాలు ఇస్తున్నా మేము మా పుణ్యాన్ని వాళ్ళు బతుకుతారు, మా పుణ్యాన్ని వాళ్ళు గెలుస్తున్నారు అనేటువంటి చెత్త మాటలు మానేసండి. వాళ్లకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు మీరు కాదు, వాళ్ళు గెలిచిండ్రు అని అంటే రాజ్యాంగబద్ధంగా గెలిచిండ్రు. అది మీకు సోయుండి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలను వాళ్ళు ఏవలైనా సరే వాళ్లకు వివక్ష జరిగితే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అగ్రవర్ణ నాయకుల పైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటూ అదేవిధంగా ముఖ్యమంత్రికి కూడా మేము ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ మా జనాభా దామాష ప్రకారం చూసుకుంటే రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దళితుడే ముఖ్యమంత్రి అవుతాడు, అది ఖచ్చితంగా ఈ దళితుడే ఏలబోతాడు అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు మీ కాలం కొద్ది వరకు మాత్రమే. ఇవాళ మేము చైతన్యం చేయడం కోసమే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా మేము ఉన్నాం. మా సమాజాన్ని చైతన్యపరుస్తాం. మీ గద్దెలు కూల్చే రోజులు దగ్గరలో ఉన్నాయి, ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. మీరు ఇంకో విషయం చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఇవాళ మందుల సామాన్య విషయమే కాదు, ప్రతి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కావచ్చు, అడ్లూరు లక్ష్మణ్ కుమారే కావచ్చు, వేముల వీరేశమే కావచ్చు, ఇంకా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో వివక్షతకు గురవుతున్నారు అని అంటే మీకున్నటువంటి ఫ్యూడలిజం వల్లనే, మీరు చేసేటువంటి పనుల వల్లనే. ఇది మీరు మానుకోకపోతే ఖచ్చితంగా రేపు మీకే బుద్ధి చెప్పాల్సి వస్తుంది. రేపు ఎలక్షన్లలో ఈ చైతన్యం ఖచ్చితంగా కనబడుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకొని ముందుకు నడవకపోతే మాత్రం రాబోయే రోజులలో మీకు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ సంజయ్ అన్న. మన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మీద రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కావచ్చు, లేదా ఎమ్మెల్యే గారికి సంబంధం లేకుండా ప్రోటోకాల్ తప్పి వచ్చి అట్లా మాట్లాడడం అనేది ఇది అప్రజాస్వామికం. నీలం సంజీవరెడ్డి గారి నుంచి రేవంత్ రెడ్డి గారి వరకు ఒక 70-80 సంవత్సరాలుగా మీ పాలనలో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ దళితుల ఆత్మగౌరవ జీవితాలకు ప్రతీకలైన సందర్భం
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము అడుగుతా ఉన్నాం. సార్, మీ ఈ రాష్ట్రంలో మీ పార్టీలో ఇంత అంతర్గత వైరుధ్యాలు నడుస్తున్నప్పుడు మీకు కళ్ళు అవుపడతలేవా, చెవులు వినబడతలేవా? ఎన్నాళ్ళు ఇంకా ఈ బానిస బతుకులు? కొన్ని వేల సంవత్సరాలుగా పడ్డ బాధల యొక్క మార్పుకు శ్రీకారం రాజ్యాంగం అనుకున్నప్పుడు రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కును కూడా నిరాకరిస్తున్నటువంటి అగ్రవర్ణ దురహంకార ఆధిపత్యము సింహాసనం చేస్తున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాను నేను అడగదలుచుకున్నాను. వాస్తవానికి 50,000 లేని మందుల సామ్యుల్ గారికి 50,000 లేని మందుల సామ్యుల్ గారికి 50,000 ఓట్లు వచ్చినాయన్న మీరు మరి మందుల సామ్యుల్ గారి మీద జరుగుతున్నటువంటి ఈ దాడిని ఆపాలి కదా. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారికి వాళ్ళ యొక్క అనుచరులకు మేము విజ్ఞప్తి చేస్తాను. 2009లో మహాకూటమి పేరు మీద వాళ్ళకు వ్యతిరేకంగా మీరు చాలా మెజార్టీతో గెలిచినటువంటి సందర్భం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం కూడా రాజీనామా చేసి మీ నైతికను చాటుకున్న సందర్భం. మీ చరిత్రనంతా ఈ మాదిగ బిడ్డల మీద అవమానించే విధంగా మీరు ప్రోటోకాల్ తప్పి కానీ మాటలు కానీ ఇట్లా చేస్తూ మిమ్మల్ని మీరు కాలగర్భంలో కలుపుకునేటువంటి ప్రయత్నం చేయొద్దని రాజగోపాల్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ దళిత వర్గాల ప్రతినిధులు ఇవాళ సమాజంలో బయటకు వస్తూ రాజ్యాంగం ద్వారా అన్ని అవకాశాలు అందుకొని సమాజంలో భాగస్వామ్యం అవుతున్న సందర్భంలో ఇవాళ మీరుంటేనే గెలిచినాం అనేటువంటి ఇటువంటి తప్పుడు మాటలతోని వాళ్ళ ఆత్మగౌరవాన్ని, అవునండి 70 లక్షలు ఈ రాష్ట్రంలో మాదిగ బిడ్డలు ఉన్నారండి, 70 లక్షలలో నీ గెలుపులో ఈ మాదిగ బిడ్డలు లేరా అండి? రాజగోపాల్ రెడ్డికి మేము విజ్ఞప్తి అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డలుగా ఇవాళ మందుల సామ్యులకే కాదు ఈ రాష్ట్రంలోనే ఈ ప్రపంచంలో ఎక్కడ అన్యాన్ని మేము మాట్లాడతాం అనుకున్నప్పుడు ఇవాళ మందుల సామ్యులు వేదికల మీద మాట్లాడండి. ఒక దళిత ఆత్మగౌరవ పోరాట ప్రతీక. అతని వ్యాఖ్యలు చూడండి. ఏ నేపథ్యం, మట్టిలో నుంచి పుట్టి మట్టిలో నుంచి పెరిగి మట్టి జీవితాల కోసం మాట్లాడుతున్నటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తి అతను. ఇవాళ ఎంత అవమానపరుస్తుందండి. ఆయన చాలా పెద్ద, ఆయన వయసు కన్నా గౌరవియాలిగా అండి. రాజగోపాల్ రెడ్డి గారు, మీ కులం ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది రాజ్యాంగం విశ్వసించే దేశం. మీ ఆధిపత్యంతో తరతరాలుగా యుగ యుగాలుగా ఈ రోజు కూడా మా జీవితాలను కొరకబడి నరకబడి చీల్చబడి పేల్చబడి కాల్చబడి ఇంకా ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని మా రక్త మాంసాలను మేము మీ కింద బానిసలుగా చేయాలండి. ఖబర్దార్ రాజగోపాల్ రెడ్డి గారు, ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ విద్యార్థుల మద్దతు మందుల సామ్యులకు ఉంటుంది. మీరు ఒక్కసారి ఆత్మలోకనం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీరు రాజకీయ సమీకరణల ద్వారా సామరస్యపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయండి. మందుల సామ్యుల్ గారి మీద మీరు చేస్తున్నటువంటి ఆధిపత్యము, అరాచకత్యము, అంతర్గత వైరుధ్యాల పేరు మీద మీరు చూపిస్తున్నటువంటి మీ యొక్క కులం, ఎందుకంటే మీ కులాలు మా కులాలను కొన్ని వేల సంవత్సరాలు ఏం చేసినాయో చరిత్ర అందరికీ తెలుసు. ఇవాళ కూడా రాజ్యాంగంలో 70-80 సంవత్సరాలు దొరికినట్టు కావస్తున్నా కూడా ఇవాళ మీరు ప్రోటోకాల్ లేకుండా ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే కొని మీకు అనుభవం ఉంది కాండి. మీరు బీజేపీకి పోయిండ్రు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండ్రు, అనేక రాజకీయ పట్ల అనుభవాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఎవరు అయినా మీరు స్పందిస్తారని ప్రజల్లో మీకు మంచిది ఏముంది? ఇటువంటి ఆలోచన కలిగిన వ్యక్తిగా ఒక దళిత ఆత్మగౌరవ బిడ్డ మీద అవమానించే విధంగా, బాధ పెట్టే విధంగా మీరు ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు చేస్తూ ఇటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల సమాజంలో తప్పుడు మెసేజ్ పోతుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఎందుకంటే గతంలో అద్దంకి దయాకరణ మీద కూడా చూసినటువంటి వైరుధ్యం, అంటే ఈ మాల మాదిగల మీద ఈ అవమానాలు, అణచివేతలు, ఎదిగొచ్చిన స్వరాలు భాస్వరాలై పేలుతుంటే వీళ్ళ ఎదుగుదల చూసి తట్టుకోలేక ఓర్వలేక అగ్రవర్ణ దురహంకార ఆధిపత్యం ఈ రూపం తీసుకుంటుందని మేమందరం అనుకోవాలనా? మరి మేమందరము చెప్పులు, పొరకలు, బల్యాలు, గిన్నెలు పట్టుకొని వస్తే మీరందరూ ఎక్కడుంటారో ఒక్కసారి చూసుకోండి. చరిత్ర చెమట రక్తంతో ఉత్పత్తి చేసింది మా జాతి ప్రజలు, మా మాలలు, మాదిగలు, ఇతర కులాల వాళ్ళు. కాబట్టి చరిత్రను తప్పుదారి పట్టించే విధంగా, మా బిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు ఉన్మాద కార్యక్రమాల పేరు మీద ఇటువంటి దారి తప్పిన చేతలు చేస్తే మాత్రము చరిత్ర మిమ్మల్ని క్షమించదు. కాబట్టి ఇప్పటికైనా రాజగోపాల్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి సామరస్యపూర్వకంగా మాట్లాడుకొని పరిష్కరించుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ నియోజకవర్గాలలో కూడా, మాల నియోజకవర్గాలలో కూడా, దళిత రాష్ట్ర మంత్రుల స్థాయిలో కూడా అభివృద్ధి పరమైనటువంటి అంశాలలో పెద్దన్న పాత్ర వహించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకుంటాడని తెలియపరుస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని అందరికీ జై భీమ్. నా పేరు ముగిల్పాక నవీన్ కుమార్. గతంలో అద్దంకి దయాకరణ మీద ఇదే బ్రదర్స్, నల్గొండ బ్రదర్స్ అని చెప్పుకుంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇదే విధంగా దాడి చేసిరు. అప్పుడు ఇట్లా రేవంత్ రెడ్డి కానీ పైన నాయకత్వం కానీ అలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే విధంగా ఈరోజు మందుల సామ్యుల్ గారి మీద, ఇద్దరు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తులు, దళిత వర్గంలో పుట్టిన వ్యక్తులు, పేద వర్గం నుంచి వచ్చిన వ్యక్తులు,
వాళ్ళ మీద దాడి జరుగుతుంది. ఎందుకు వీళ్ళ మీద దాడి జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు దాడి? రెడ్డి వర్గం చేస్తుంది. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీకు తెలియదా? మందుల సామేలు గెలిచిరంటే అన్ని కులాలు వేస్తేనే మందుల సామేలు గెలిచిండు. మందుల సామేలకు అన్ని కులాల సపోర్ట్ ఉంది. అదే విధంగా అద్దెంకి దయాకరణకు అన్ని కులాల సపోర్ట్ ఉంది. అదే ఎస్సీ నియోజకవర్గాలు కావచ్చు, ఎస్టీ నియోజకవర్గాలు కావచ్చు, బీసీ నియోజకవర్గాలు కావచ్చు, అందరికీ అన్ని కులాల సపోర్ట్ ఉంది. వాళ్ళు గెలిచిరు. మీరు ఒక్కరే కాదు, మీరు మాత్రమే, మీ బ్రదర్స్ మాత్రమే ఈ ఎమ్మెల్యే అందరికీ వ్యతిరేకం, తెలంగాణకు వ్యతిరేకం. నల్గొండ జిల్లా డెవలప్మెంట్ కారణం కూడా మీరే. మరి రేవంత్ రెడ్డికి ఒకటే ముచ్చట చెప్తున్నాం, ఎందుకు మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేరు? ఎందుకు మీ పై నాయకత్వం యాక్షన్ తీసుకోవట్లేదు? ఈ బ్రదర్స్ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటుందో మీరు చెప్పాలి. మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే కదా, మీ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులే కదా. ఎవరని మొత్తం కాంగ్రెస్ పార్టీ కోసం పోషిరాళ్ళు. అద్దంకి దయాకరణ కావచ్చు, మందుల సామ్యాల్ గారు కావచ్చు, మిగతా ఎస్సీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎస్టీలు అందరు కావచ్చు. వీళ్ళందరూ వాళ్ళు మొత్తం పార్టీ కోసం పనిచేసారు, తెలంగాణ కోసం పనిచేసారు. మీరు ఆస్తులు నింపుకోరు, మీరు ఆస్తులు సంపాదించుకోరు. మేమేమో తెలంగాణ కోసం కొట్లాడినాం, తెలంగాణ కోసం నిలబడ్డాం. ఈ మట్టి మనుషులకు మీరు ఎందుకు ఇట్లా చేస్తారు? మేము రేవంత్ రెడ్డికి కూడా చెప్తున్నాం, ఇలాంటి వాక్యాలు మంచిది కాదు. మీ బ్రదర్స్ ఎమ్మటే దీనికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డికి చెప్తున్నాం, మరి అధినాయకత్వంకి చెప్తున్నాం, మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఆయన మంత్రి పదవి రద్దు చేయాలి. ఇంకోటి మన మందుల సామేల్ గారికి హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వాలని ఇట్లా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏదైనా పెద్ద ఎత్తున ఉస్మానియా విద్యార్థి సంఘాలు, యావత్ తెలంగాణ ప్రజలు అలా తరపు నిలబడతాం, కొట్లాడతాం, యుద్ధం చేస్తామని తెలియజేస్తూ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ నల్గొండ బ్రదర్స్, వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి. అందరికీ నమస్తే. నా పేరు అనిత ముద్రాజ్. ఈ రోజు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మా యొక్క దళితుల పరిస్థితి కానీ, మా బీసీల పరిస్థితి కానీ చాలా ఘోరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఈ యొక్క రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దళితులము, బహుజనులము అయినటువంటి బీసీ వాళ్ళమే ఎక్కువగా ఉన్నాం. కానీ ఈ రోజు చట్టసభలలో మా సంఖ్య, మా జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే లేదు. ఈ రోజు ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో మందుల సామ్యాల్ గారికి సీటు ఇచ్చిండు. అక్కడికి వెళ్ళి అతను గెలిచిండు. అతని పైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా అతని నిందించడానికి ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులనే పురిగొల్పడం సిగ్గుచేటు. ఈ రోజు మా ఓట్ల ద్వారా ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ మా యొక్క సమాజానికి, మా యొక్క వర్గాలకు చెందినటువంటి బిడ్డలు ఆడాడ ఉంటే ఆ యొక్క వాళ్ళని ఓడ్చుకోలేకుంటే ఈ రోజు వాళ్ళని అణిచివేయడానికి కుట్ర పడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుచేటు. ఈ రోజు ఒక జాతీయ పార్టీ అయినా కానీ ఈ రోజు మా వర్గాలకు సీట్లు ఇస్తలేదు. ఎందుకు ఇలా చేస్తుందని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి పోకడలను పోవద్దు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ఇకనైనా మా యొక్క వర్గాలకు ఎక్కువ సీట్లు కేటాయించాలి, లేకపోతే మా బహుజనుల నుండే పార్టీలు పుట్టుకొస్తాయి ఈ తెలంగాణ కోసం అని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి చూస్తే మాకు లాభాలే చేకూర్చలేవు. మమ్మల్ని అంచడానికే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పుట్టింది, తొక్కేస్తుంది ఇంకా. సో ఈ యొక్క రేవంత్ రెడ్డి వీళ్ళ పైన అనుచిత వ్యాఖ్యలు చేపిస్తున్నటువంటి బుద్ధులను మానుకోవాలి. మా యొక్క వర్గాలని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉందని ఉస్మానియా యూనివర్సిటీ నుండి మేమందరం హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి. నా పేరు సుమంత్, జార్జిరెడ్డి పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. తెలంగాణ రాష్ట్రంలో ఒక అనిశ్చితి వాతావరణం అనేది రాజకీయంగా జరుగుతున్నది. ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకి అణగారిన వర్గాలని చెప్పేసి, డౌన్టెడ్ సెక్షన్స్ అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు అనేక ఏళ్ళు శ్రమించి భారత రాజ్యాంగం రాయడం జరిగింది. ఆ రాజ్యాంగ ఫలితాల అనుగుణంగా ఈ రాష్ట్రంలో కులం పేరు మీద, మతం పేరు మీద, అలాగే ఈరోజు ప్రాంతం పేరు మీద కొన్ని సెక్షన్స్ అనేవి కూడా చాలా దుర్మార్గంగా అణచివేతకు గురవుతున్న కండిషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కులం అనేది చాలా అత్యంత ప్రమాదకరంగా ఈరోజు రాజ్యాంగం ఉన్న, అట్రాసిటీ కేసులున్నా, అన్ని రకాల సంరక్షణగా రాజ్యాంగంలో పొందుపరిచినా కానీ ఇవాళ బహిరంగంగానే అనేక రూపాలలో మాట్లాడటం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలన్నీ కూడా చూసుకోవచ్చు. ఈరోజు కొద్ది మంది మాత్రమే ఈరోజు కులం అహంకారం పేరు మీద ఈరోజు మెజారిటీ ఆఫ్ ద ప్రజల యొక్క విశ్వాసాలని, వాళ్ళ ప్రజాప్రతినిధులని, వాళ్ళ ఓట్ల ద్వారా గెలిచినటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యొక్క ప్రజాప్రతినిధులందరూ కూడా వాళ్ళ యొక్క
ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ రోజు మాట్లాడటం జరుగుతుంది. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనది, ప్రజాస్వామిక వ్యతిరేకమైనది. కాబట్టి ఇట్లాంటివి సరైన విషయాన్ని కూడా ఓయూ విద్యార్థులుగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఏమి జరిగినా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజం మొత్తం కూడా 99% ఈ రాష్ట్రంలో ఉన్నదన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు ఉన్నటువంటి హయ్యర్ కమ్యూనిటీస్ కావచ్చు, అగ్రవర్ణాలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఈ రాజ్యాంగం ఒకటి ఉన్నది, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అందరి ఓట్లు ఉంటాయి, అందరి ఓట్ల ద్వారానే ఇలా ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబడతాం. కాబట్టి మీరందరూ కూడా ఎమ్మెల్యేలకు ఎన్నికైనప్పుడు ఒక ఓటు చేస్తారు, ప్రమాణం చేస్తారు. ఏం చేస్తారంటే నేను కులానికి కానీ, మతానికి కానీ, ప్రాంతానికి కానీ ఎక్కడా వర్ణ వర్గ భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా దూషించకుండా పరిపాలన చేస్తామని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా ఇలా వాళ్ళందరూ ప్రమాణం చేసి దీనికి వస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తడుపులో ఒకటి పెట్టుకొని బహిరంగంగా మాత్రం విషం జిమ్మే ప్రక్రియకి ఇవాళ కొన్ని వర్గాలు చేస్తా ఉన్నాయి. ఇది సరైనది కాదు. అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఇతర ఇంకెవరైనా కావచ్చు. ఇవాళ మెజారిటీ ఆఫ్ ద వాళ్ళందరూ కూడా అసెంబ్లీలో ఎక్కువ ఉన్నారు. వాళ్ళ జనాభా నిష్పత్తి ఎంత ఉంది, ఇవాళ వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేలు ఎంత ఉందో చూస్తే మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి మీకేమో అగ్రవర్ణాలకు ఇవాళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇంకా ఇతర అనేక మంది ఉన్నటువంటి రెడ్డిలో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీకేమో వేల కోట్ల రూపాయలటువంటి ఏదైతే కాంట్రాక్టులు వస్తాయి. కానీ ఇవాళ దళిత ఎమ్మెల్యేలకు వాళ్ళ కష్టం వచ్చి ఇవాళ మెజారిటీ ఆఫ్ ద ఆ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు ఉన్నటువంటి ఎక్కువ శాతం ఉన్నటువంటి నియోజకవర్గం వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకొని వాళ్ళ ప్రజాప్రతినిధులను వాళ్ళు గెలిపించుకుంటే ఇవాళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మేము లేకపోతే రాజకీయాలు చేయలేము, మేము లేకపోతే మీరు లేరు, మీరు లేకపోతే మీరు అసలు ఉండరు, బతకరు అని చెప్పేటువంటి ఒక రకమైనటువంటి భావన తీసుకురావడం అనేది ఇదో రకమైనటువంటి అట్రాసిటీ అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఇది ఒక రకమైనటువంటి వివక్షమైనటువంటి వ్యవహార శైలి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే తెలంగాణ పోలీస్ శాఖ కావచ్చు, ఇవాళ ఎవరైతే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇట్లా చేస్తున్నటువంటి అనేక మంది ఆ కులం పేరు మీద దాడి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ మీద అట్రాసిటీ కేసులు నమోదు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఇది ఇట్లాంటి వాళ్ళ మీద ఇలా నమోదు చేస్తే ఇలా రాజ్యాంగ స్ఫూర్తికి, రాజ్యాంగం వైపు మీరు అడుగులు వేస్తున్నట్టు, ప్రజాస్వామ్యాన్ని వర్ధిల్లు చేసే విధంగా మీరు చేస్తున్నట్టు విషయంగా ఇలా ఓయూ విద్యార్థులుగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడాలంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రజల యొక్క మన్నల్ని, అభిమానాల్ని మెన్నుకున్నటువంటి ప్రజా వాతావరణంలో గెలిచినటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆత్మగౌరవంతో ఇవాళ ఎక్కడ కూడా ఆత్మగౌరవానికి ఇబ్బంది కలగకుండా ఉంటున్న బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. కాబట్టి తక్షణమే టీపీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మీనాక్షి నటరాజన్ కావచ్చు, అలాగే రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి తప్పనిసరిగా రాజగోపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఇవాళ అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ సమాజంలో కూడా కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పాల్సిన అవసరత ఉందని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. నామ సైదులు అంశ రాష్ట్ర సుమంత్ ఉండు అన్న ఓకేనా అన్న, అందరికీ జై భీమ్. అన్న చెమట ఎండ కష్టపడుతుంది పెట్టుకొని బాబు. అన్న అందరికీ జై భీమ్. నా పేరు నామ సైదులు, ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉస్మాన్ యూనివర్సిటీ. గత కొన్ని రోజులుగా నల్గొండ జిల్లాలోని ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ వెంకటరెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, అక్కడ ఉన్న తుంగతుర్తి శాసనసభ్యులు మందల సామేల్ యొక్క ఇష్యూ, ఇక్కడ మందల సామేల్ వర్గాన్ని జగ్గారెడ్డి గారు అక్కడ గాంధీ భవన్ పిలిచి ఆ విషయం సద్దుమదుతున్న లోపు అసలు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అనేది బాస్ ఉంటుంది. ఒక మంత్రి కానీ, ఒక మాజీ మంత్రులు కానీ ఆ యొక్క నియోజకవర్గానికి పోతున్నంటే ఎమ్మెల్యే గారికి ప్రోటోకాల్ ప్రకారం అనేది సమాచారం ఉండాలి. కానీ ఈ యొక్క నల్గొండ జిల్లాలోని ఏం జరుగుతుందంటే ఆ యొక్క దళిత సమాజానికి చెందిన ఎమ్మెల్యేలు మాలలు కానీ, మాదిగలు కానీ, గతంలో అద్దంకి దయాకరణ్ కానీ, నేడు చూసుకుంటే మన మందల సామేల్ అన్నని కానీ, ఈ యొక్క కోమటిరెడ్డి బ్రదర్స్ ఇట్లా వాళ్ళ యొక్క వ్యక్తిగత కక్షతోటి వాళ్ళని ఓర్వలేకుండా ఆ యొక్క మండలాధ్యక్షుల నియామకాలు అనేది మందల సామేల్ నచ్చిన వ్యక్తులన్నీ పెట్టుకురని రకరకాలుగా అక్కడ జరుగుతుంది విషయం అనేది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, టీపీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కానీ, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నటరాజన్ గారు కానీ, ఈరోజు కాంగ్రెస్ ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు కూడా ఒక దళితుడు అని
ఇక్కడ మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలోని రెడ్లందరూ కూడా గమనించాలా. దేశానికి ఉన్న కాంగ్రెస్ పార్టీ అత్యున్నతమైన అధ్యక్షుడు ఈ రోజు దళితుడు అంటే ఈ రాష్ట్రంలో దళిత ఎమ్మెల్యేలను మీరు గౌరవించడం లేదు. ఇక్కడ చూసుకుంటే నల్గొండ జిల్లాలోనే అద్దంకి దయాకర్ని కానీ మందల సామేళ్లు కానీ, ఈ రాష్ట్రంలో చూసుకుంటే అక్కడ గతంలోనే సరస్వతి పురస్కారాలు జరిగితే పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గారి పైన కానీ అక్కడ ఉన్న శ్రీధర్ బాబు వర్గీయులు అక్కడ చాలా అవమానకరంగా అసభ్యకరంగా అవమానించడం జరిగింది. మేము ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా, ఇటు మాలా విద్యార్థి సంఘాలుగా, మాదిగలుగా, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. ఏంటంటే ఈ రోజు దళితులపై మీరు దాడులు చేస్తున్నారు. మొన్నపై చూస్తేనేమో మా దళిత ఎంపీ మల్లు రవి గారు దిల్కుషా గెస్ట్ హౌస్ లో 11వ తారీఖున దళిత చైతన్య యాత్రని ఈ నెల 10వ తారీఖు నుంచి కూడా దళితులకేమో మీరు ఒరగబెట్టినట్టు, దళిత ప్రజల సమస్యలు పరిష్కరించినట్టు మీరయ్యా దళిత కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మీ వర్గాల మీద దాడులు జరుగుతుంటే మీరు నోరిపోకపోవడం అనేది చాలా అవమానకరం. ఇప్పటికైనా ఈ రోజు మీరు 10వ తారీఖున దళిత చైతన్య యాత్ర అంటారు కదా, దళితులకు మీరు ఏం ఒరగబెట్టారు అనేది కూడా ఆ మల్లు రవి గారు కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే మందర సామ్యాల మీద దాడి జరిగితే ఒక్క దళిత మంత్రి కూడా మాట్లాడట్లేరు, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడట్లేరు. ఎందుకంటే మీరు నోరుండి కూడా మాట్లాడలేదు. మీ వర్గాల మీద దాడి జరిగినప్పుడు మీరు మాట్లాడకపోతే చాలా అన్యాయంగా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఈ దళిత చైతన్య యాత్రలో కూడా మాదిగలకు కూడా మీరు స్పష్టమైన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయాలా, మీరు ఏం చేస్తారనేది కూడా తెలియజేయాలా. మాదిగలు కలిస్తే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి పైన జనాభా ఉంది. మాది దాదాపుగా 1/4లో 1% కూడా మేమే ఉన్నాం. కాబట్టి మాదిగలు తక్కువ అంచనేస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా మేము ఏంటంటే మీ మీద చాలా గౌరవం ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం మీరు మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే రాజగోపాల్ రెడ్డి గారు ఈ రోజు చూసుకుంటే మీరు ఆ యొక్క తెలంగాణ ఉద్యమంలో కూడా పార్లమెంటు సాక్షిగా కూడా తెలంగాణ గలాన్ని వినిపించి రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించారు. కానీ ఈ రోజు ఒక దళిత ఎమ్మెల్యేపై కూడా మీరు ఇలా ఓరవరేనితనంతో మీ యొక్క వర్గీయులతోటి ఇలా అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు మేము అందరం వేసిన ఓట్లు మీరు గెలిచిరు. ఈ విషయాన్ని ఇప్పటితోటి కూడా మీరు మర్చిపోవాలా. అందరూ కూడా కలిసి మెలిసి నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం మీరు కొట్లాడండి. రేవంత్ రెడ్డి తోటి ఆ యొక్క మహబూబ్నగర్ ఎట్లా డెవలప్ అవుతుంది చూడండి. ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే నల్గొండ డెవలప్ అయింది. ఇప్పటి వరకు కూడా 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో నల్గొండ ఎట్లుంది ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు నల్గొండ అంటే కాంగ్రెస్ పార్టీ రెడ్లు అంటారు కదా, మీరు కొట్లాడి నల్గొండ అభివృద్ధి కోసం మీరు కొట్లాడాలా. అంటే దళిత ఎమ్మెల్యేల పైన మీరు మీ యొక్క అసహనం వ్యక్తం చేయడం కాదు, జిల్లా అభివృద్ధిలో పోటీ పడండి. కానీ మా యొక్క మాదిగల ఎమ్మెల్యే పైన కానీ మంత్రుల పైన కానీ అక్కడ బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మాదిగా ఎమ్మెల్యే పై మాట్లాడకపోవడం, అక్కడ అడ్లూరు లక్ష్మణ్ గాని, కవంపల్లి సత్యనారాయణ గాని, మంత్రి వివేక్ గారు గాని మీరందరూ మాట్లాడాలా. మాదిగలకు ఏదైనా అంతర్గత వైర్యాలు ఉంటే మేము లోపల మాట్లాడుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడతాం. మా సమస్య ఏంది, అదేదో రోస్టర్ విధానం వల్ల అన్యాయం జరిగిందని మేము కొట్లాడుతూనే ఉన్నాం. అది ఇంటర్నల్ సమస్య. మాకు ఏదన్నా కూడా మేము కూడా మాట్లాడుకుంటాం, పరిష్కరించుకుంటాం. కానీ మాదిగలకు అన్యాయం జరిగితే మేమందరం అనే ఒక్కటే కూడా ఏకదాటి మీదగా వచ్చి ముక్త కంఠంతో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి కూడా తగిన గుణపాఠం చెప్తాం. అలాగే ఇప్పటికైనా దళిత ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మీరందరూ కూడా కలిసి మెలిసి మాలలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ అన్యాయం జరిగితే మీరంతా ఒకటే ఏకదాటి మీద ఉండి మాదిగ ఐక్యలు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన మీరు కావాలని కూడా ఇలా మా యొక్క దళిత సామాజిక వర్గాలపై దాడి చేసిరనుకో మీ యొక్క సీట్లకే రేపు మేము దళిత బహుజనులు అందరం కూడా మిమ్మల్ని ఓడగొట్టడానికి నల్గొండ జిల్లా కేంద్రంగా కూడా మేము సిద్ధపడతాం. అలాగే రేపు 10వ తారీఖు నుండి కూడా దళిత చైతన్య యాత్రను పెట్టిరుగా, మల్లు బట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ యొక్క 11 మంది ఎమ్మెల్యేలు కూడా మీరు కూర్చొని మాట్లాడారు కదా. ఇప్పటిలో కూడా దళితులంతా ఐక్యంగా ఉండి ఈ యొక్క దళిత సమస్యలు కానీ దళిత విద్యార్థులు ఈ రోజు ఎస్సీ హాస్టల్స్ లో చూసుకుంటే అసలు వాళ్ళకు బెడ్లు సదుపాయం లేదు, వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ లేదు, కనీస ఫుడ్ సదుపాయం లేదు, పేరుకేం మెనూ ఉంటది. సంక్షేమ హాస్టల్ విద్యార్థులు కానీ ఇక్కడ యూనివర్సిటీల విద్యార్థులు కానీ ఎస్సీ జిల్లా కేంద్రాల్లో కానీ పట్టణాల్లో కానీ చాలా సమస్యలు ఉన్నాయి దళితులకు. ఫస్ట్ ఆ యొక్క వర్గాల నుంచి మీరు వచ్చారు, ఆ విద్యార్థుల సమస్యలు ఆ ప్రజల సమస్యలు పరిష్కరించండి. ఈ యొక్క రెడ్లు కావాలని కూడా దళిత సమాజం ఎక్కడ వీళ్ళు యాక్టివ్ గుర్రో ప్రజాదరణ పొందుతారో కావాలని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళపై వ్యక్తిగతంగా దాడులు చేస్తారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, అలాగే బట్టి విక్రమార్క గారు, అలాగే వివేక్ వెంకటస్వామి గారు, మీరు అందరూ మాట్లాడుకోండి. ఎందుకు దళితులపై అంత అసంతృప్తి కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలా చెప్తారో. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే చాలా విలువ ఉంది నల్గొండ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ. మీ మర్యాద పోగొట్టుకోకండి. ఎందుకంటే ఎవరికైనా ఆపద వచ్చిందంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంటనే స్పందిస్తున్నాడని సోషల్ మీడియాలో ఈ రోజులు చాలా కాలంగా మనం చూస్తున్నాం. నీ మీద గౌరవాన్ని పోగొట్టుకోక రాజగోపాల్ అన్న. ఎందుకంటే ఒక దళిత సామాజిక వర్గంలోనే మేము నీడలో పెరిగిన వ్యక్తులుగా మీకు అండదండగా ఉన్నాం. అంటే మీరు వచ్చినప్పుడు మా యొక్క వర్గాలకు సమాచారం ఇరా కావాలని మీరు చేస్తారు. ఈ యొక్క ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా మాట్లాడుకొని దళితులకు అన్యాయం జరిగే మాదిగలకు అన్యాయం జరిగే విషయంలో
మీరు ఎలాంటి చేసినా కూడా మాల విద్యార్థి సంఘాలుగా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘాలుగా మేము మిమ్మల్ని ఎప్పుడు కూడా ఖండిస్తూనే ఉంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాలపై దృష్టి సాధించి అట్లాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గాన ఒక బీసీ వర్గాల గౌడ బిడ్డ కాబట్టి ఈ యొక్క ఇష్యూని ఇంతటితో రూపుమాపి ఈ దళితుల మీద కానీ ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరగకుండా చూడాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా